ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త డ్రామా మొదలైంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయాన్ని ముందుకు తీసుకురావడంలో టీడీపీకి చెందిన ఇద్దరు మహిళా మంత్రులు వంగలపూడి అనిత మరియు సంజీవరెడ్డి సవిత కీలక పాత్ర పోషించారు. కానీ వీళ్ల స్టైల్ జనాలకు పట్టలేదనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ. అనిత తనదైన రీతిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి జగన్ కాలేజీలు కట్టలేదని ఆరోపించారు. మరోవైపు సవిత ఫీల్డ్ లో డ్రామా ఆడుతూ కాలేజీల పరిస్థితి సరిగ్గా లేదని చూపించే ప్రయత్నం చేశారు. కానీ రెండు ప్రయత్నాలు ఒక్కసారిగా ట్రోల్ బాంబుల వర్షంగా మారాయి. జనాలు జగన్ అభిమానులు మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఇద్దరు మంత్రులను ట్యాగ్ చేస్తున్నారు. ఇది కట్టిందెవరు? ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి, మీరెందుకు అబద్దాలు చెప్తున్నారు అంటూ ప్రశ్నలు విసురుతున్నారు. దీంతో అనిత సవిత చేసిన రాజకీయ ప్రయత్నాలు రివర్స్ అయ్యాయి. మంత్రులు చెప్పిన మాటలు బూమరాంగ్ అవ్వడంతో వారి పరువు పోతుంది. ఇక సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్, మీమ్స్, కౌంటర్లు వరదలా వస్తున్నాయి. ఇలా చూస్తుంటే వైసీపీ నిర్మించిన మెడికల్ కాలేజీలు ఇప్పుడు టీడీపీకి తలనొప్పిగా మారాయి. ప్రజలు నేరుగా గ్రౌండ్ రిపోర్ట్లు చూపించడం వల్ల ఇష్యూ టీడీపీ ప్లాన్ చేసిన విధంగా ప్లస్ అవ్వక మైనస్ గా మారినట్టే కనిపిస్తోంది. వంగలపూడి అనిత, సంజీవరెడ్డి గారి సవిత, ఈ రెండు పేర్లు తెలుగు రాష్ట్రాల్లో మారు మ్రోగిపోతున్నాయి. వీళ్ళిద్దరికీ ఎన్ని లక్షల థ్యాంక్స్ చెప్పినా గానీ అది తక్కువే. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని వీళ్ళకి థ్యాంక్స్ 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 అని థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఆనెస్ట్గా చెప్తున్నా అండి. ఒకరు ఒక డ్రామా ఆడితే ఇంకొకరు ఇంకొక డ్రామా ఆడారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇది తెలుగుదేశానికి ప్లస్ అవుతుంది అనుకున్నారు. ఒకరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే ఒకరు ఫీల్డ్లోకి వెళ్ళి డ్రామా ఆడారు. రెండు అట్టర్ ఫ్లాప్ అయినాయి, ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయ్యడం మాట దేవుడెరుగు. ఫెయిల్ అవ్వడం మాత్రమే కాదండి, ఎప్పుడూ లేనంతగా జనాలు తండోపతండాలుగా మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకుని, ఒరే ఈడ మెడికల్ కాలేజ్ ఉందిరా, ఈడ ల్యాబులు ఉన్నాయిరా, ఈడ హాస్పిటల్ ఉందిరా అని చెప్పేసి సెల్ఫీలు, వీడియోలు తీసి విపరీతంగా కొడుతూనే ఉన్నారు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి. నేను కూడా అండి మెడికల్ కాలేజీలు ఉన్నాయని తెలుసు, కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ బిల్డింగ్ ఎక్కడుంది అనేది కూడా నాకు కూడా తెలియదు. ప్రతి ఒక్కడికి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి తెలిసేలాగా చేశారు. నాకేమనిపిస్తుంది అంటే, ఇదేదో ఎలక్షన్స్ ముందు జరిగింటే ఇంకా బాగుండేది కదా అనిపిస్తుంది. ఎందుకంటే మేము చెప్పుకోలేకపోయినాం, మాకు అవకాశం కూడా రాలేదు. ఇప్పుడు వంగలపూడి అనిత, సంజీవరెడ్డి గారి సవిత, ఈ ట్విన్ సిస్టర్స్ పుణ్యమా అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ ఎంత విస్తీర్ణంలో ఏ ఏ వాస్తు ప్రకారం కట్టారనేది కూడా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ అమ్మా అనిత, థ్యాంక్ యూ అమ్మా సవిత, గాడ్ బ్లెస్ యూ. మీరు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారేవా, మీకు ఈ ఐడియా ఇచ్చిన వాళ్ళని మెట్టుతో కొట్టుకోండి, మీరు మాకు సంబంధం లేదు. బట్ వీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.